ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం చిన్న సినిమాలకు ఉపయోగపడే తరహాలో ఒక చిన్న సినిమా ఇండస్ట్రీని క్రియేట్ చేయాలంటూ సుమన్ గారు ఆ రోజుల్లో కోరారు. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దానికోసం ఆలోచించి వైజాగ్‌లోని ఒక చిన్న ఫిలిం స్టూడియో కట్టబోతున్నారు అన్నట్టుగా తెలుస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం కాదు. జరుగుతుందంటారా అసలు? దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? వస్తుందంటారా అసలు ఫిలిం స్టూడియో వైజాగ్‌లోని? అసలు ఏమి లేనట్టు మాట్లాడతాడు నువ్వు. బ్రహ్మాండమైన ఫిలిం స్టూడియో ఉంది అక్కడ. ఉంది సార్. అంటే సురేష్ అదేమైపోయింది, అది టిక్కెట్లు అమ్ముకుంటున్నారు ప్రస్తుతం. ఓకే, నువ్వు అడిగిన క్వశ్చన్ అడిగేవు, దాని సమాధానం. అక్కడ సురేష్ రామనాయుడు గారు స్టూడియో కట్టాడు. అది ఎవరిచ్చారు? వాళ్ళ వర్గం కాబట్టి, మన రామనాయుడు కమ్మ వర్గం కాబట్టి హెలికాప్టర్లో తిప్పి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఆ రోజుల్లో. పైనుంచి చూస్తూ ఒక 10-15 ఎకరాలు ఇచ్చారు. ఆ పక్కన ఉన్న పోరంబాబు 10 ఎకరాలు కల్పించుకున్నాడు రామనాయుడు. దురదృష్టవశాత్తు గవర్నమెంట్ మారింది, వాళ్ళు చాలా ట్రబుల్ చేయడానికి ట్రై చేశాడు జగన్. అదే కదా, వాళ్ళ మనుషులేమో వీళ్ళ మనుషులు వాళ్ళు చేసుకోవడమే ఈ జరుగుతున్న పరిపాలన. సో జగన్ కూడా చాలామందిని అడిగాడు. జగన్కి ఫిలిం ఇండస్ట్రీకి ఎందుకు పొతకలేదంటే ఇతను వీళ్ళు సరిగ్గా ప్రవర్తించలేదు. మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తాను, జస్ట్ లేదంటే గవర్నమెంట్ మారిందని మర్చిపోవడం కాదు. సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు ఆ వర్గానికి చెందిన వాళ్ళే ఉన్నట్టుగా, కమ్మ వర్గం చెందినట్టుగాను, ఇటు కాపులు కూడా సరిగ్గా ఇది లేక అతను ప్రాధాన్యపడుతూ ఉన్న లెవెల్కి ఎందుకు తీసుకెళ్ళి జగన్. నేను ఆఫర్ చేసేవాడు మీకు తీసుకుంటలేదు అన్నాడు. ఆఫర్ చేశాడు, రండి స్థలాలు ఇస్తాను అని వ్యక్తిగతంగా కూడా ఎఫ్టీసీ ద్వారా చాలామంది కవర్ పెట్టాడు. వెళ్ళారు, కొంతమంది లబ్ధి పొందారు. నువ్వు తెలుగు మాట్లాడుతున్నావు. చాలామంది కొనుక్కున్నారు, ఎవరికాడే కొనుక్కొని మళ్ళీ ఏమైనా పెరిగితే అమ్ముకోవడానికి రియల్ ఎస్టేట్కి. నిజంగా స్టూడియోలు కట్టడానికి అందుకంటే మన స్టూడియో ఏంటి? సురేష్ రామనాయుడికి బ్రహ్మాండం స్టూడియో ఉంది. ఎందుకు ఇచ్చారో ఎలాగిచ్చారో అనేది పక్కన పెడితే ఇవ్వటం అనేది ఫేవరబుల్గా ఇచ్చాడు. తెలుగుదేశం ఆఫీస్కి కొంచెం హెల్ప్ చేశాడు పక్కన. ఎవరు మన చంద్రబాబు నాయుడు గారు, అదే రామనాయుడు చాలా హెల్ప్ చేసినట్టు లెక్క. హెల్ప్ అయినది కదా వాళ్ళ వర్గం. సో అప్పుడు స్టూడియో కట్టాడు. ఆ మోజులో, కొత్తగా చీఫ్ మినిస్టర్ అయిన మోజులో హెలికాప్టర్ మీద తీసుకెళ్ళి చూపిస్తే ఇది రాసేసుకోవడం కదా చీఫ్ మినిస్టర్లో. ఇక్కడి నుంచి ఇక్కడికి వీడికి ఇచ్చే, ఆ పక్కన మనకి ఇచ్చే, అంటే 5-6 కోట్లు మనకి. వైఎస్ రాజశేఖర్ అంతే, తిరుపతి అంతా అయిపోయి 7 కోట్లు పక్కన పెట్టి మనకు 10 కోట్లు మనకి ఇచ్చి క్రిస్టియన్ మిషనరీ కట్టుకుంటారు. అందుకని అయిపోయాడు. డోంట్ డూ మిస్టేక్ టు స్వామి లార్డ్ వెంకటేశ్వర అని చెప్పాను నేను ఏమంటానంటే, దేవుడిని పేరుని చెప్పుకుని కూడా అన్యాయాలు చేశారు వాళ్ళు. అదేవిధంగా బ్రహ్మాండమైన ప్లేస్ అది రామనాయుడు స్టూడియో కట్టింది. రోడ్డు వేసుకున్నారు. యాక్చువల్గా నేను అనుకునేవాడిని సమర్థత ఉన్న రామానాయుడు మన రామోజీరావు గారు అక్కడ కట్టుంటే చాలా బాగుండేది అనేవాడిని. పోనీ జరిగిపోయింది. అయినా కట్టొచ్చారు ఇంకొక స్టూడియో. ఇదే రామోజీ ఫిలిం స్టూడియో ఆయన కట్టే అవద్ది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడ షూట్ చేస్తారు? ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక సినిమా, పెద్ద సినిమాలన్నీ రామోజీలోనే చెయ్యాలి. అక్కడ ఉన్న పెద్ద ఫ్లోర్స్ ఎక్కడ లేవు. రాజమౌళి వీళ్ళందరూ తీస్తున్నారు కదా, ఈ ప్లస్ రజనీకాంత్ సినిమాలు, ఇవన్నీ కూడా హిందీ సినిమాలు, పెద్ద సినిమాలు తీయడానికి ఉండే సౌకర్యమైన వన్ ఆఫ్ ద బెస్ట్ స్టూడియో ఇన్ ద హోల్ వరల్డ్ ఈజ్ రామోజీ ఫిల్మ్ సిటీ. సో ఆయన అక్కడ కట్టి ఉండే, నేను ఎంతో అన్నాను కూడా, మీరు కానీ అక్కడ కట్టి ఉంటే ఎంత బాగుండేది. దానికి ఏం మాట్లాడలేదు ఆయన. ఇట్ వాస్ టూ లేట్. ఎన్నిసార్లు కడతాడు? ఇక్కడ ఒక 2,000 కోట్లు, అక్కడ 2,000 కోట్లు పెట్టలేడు కదా. ఇక్కడ దానికే బిజినెస్ లేక ఎంతో మార్కెటింగ్ చేస్తున్నారు. అటువంటిది జగన్ కూడా ఇస్తానన్నాడు. అప్పుడు సుమన్ అడిగాడంటే అప్పుడు వీళ్ళు ఎవరో రెడీగా లేరు. ల్యాండ్ దబ్బేయడానికి వెళ్ళారు. ల్యాండ్ తీసుకునే ప్రబుద్ధులు చాలా మంది ఉన్నారు. లెక్క పెట్టమంటే నన్ను అడిగితే చెప్తాను ఎవరెవరికి ఉన్నాయో, ఏ స్టార్స్కి ఉన్నాయో, ఏ స్టార్స్కి 100 ఎకరాలు ఉందో మొత్తం చెప్తాను. వీళ్ళేం తెలియజేటోళ్ళకి అందరికీ ఉన్నాయి. పేర్లు చెప్తున్నా. చెంటు భూమి ఉంటే చెంటు భూమి చెప్పగలను నేను. అందరికీ ఉన్నాయి. ఇప్పుడు ఈయన కొత్తగా వచ్చి నేను కట్టేది ఏమది, నువ్వు కొత్తగా వచ్చినా రాకపోయినా ఆల్రెడీ రామారెడ్డికి హెల్ప్ చేసి కట్టుకున్నాడు. అదే ఈగలు తోలుకుంటున్నారు. నన్ను అమ్మేయడానికి అమ్మకాన్ని పెట్టారని కొచ్చగాలనుకున్నారు. ఎవరు కొంటాడు? అది టూరిస్ట్ ప్లేస్ లాగా వాడుకుంటారు. ఇప్పుడు జగన్ కట్టిన బిల్డింగ్లే సొంతంగా కట్టేసి ఏడుస్తున్నారు వాళ్ళు. సొంతంగా కట్టలేదు, గవర్నమెంట్ది. అది గవర్నమెంట్కి వాడుకోమంటున్నా. నిన్న తెలిసిగా మాడుతున్నాడు పవన్ కళ్యాణ్ కూడాను. అంటే నేను కోట్లు సంపాదించే నేనే నా బాత్రూమ్ 30 లక్షలు ఖర్చు పెట్టను, నేను డైరెక్ట్గా విన్నాను. అది అటువంటి మాట్లాడకూడదు. నువ్వు కట్టకపోతే 30 కోట్ల రూపాయలు ఉండి బాత్రూమ్లు ఉన్నాయి చూపించిన ప్రపంచంలోనూ. 30 లక్షలు కాదు, 30 కోట్లు కూడా ఖర్చు పెడతారు. డబ్బులు ఉన్నా ఖర్చు పెట్టుకుంటాడు. అదిలో గవర్నమెంట్ డబ్బు. అది గవర్నమెంట్ బిల్డింగ్ కట్టాడు క్లాస్గా ఉండాలని. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కొన్ని ఉంటాయి. 5 స్టార్ 7 స్టార్ ఎందుకంటారు? స్టాండర్డ్స్ ఉండాలి. 3 స్టార్ 4 స్టార్ ఎందుకంటారు? దానికి అదే విధంగా ట్యాక్స్ పడుతుంది, అదే విధంగా రేట్లు పెట్టుకోవచ్చు. ఆ విధంగా 5 స్టార్ లెవెల్లోనో 7 స్టార్ లెవెల్లోనో ఒక బ్యూటిఫుల్ 5-6 గెస్ట్ హౌస్లు కట్టాడు ఋషికోట మీద.
అర్థమైందా? అది దాన్ని తప్పు అని చెప్పే ప్రాసెస్లో మాట్లాడేస్తాడు మన పవన్ కళ్యాణ్. 30 లక్షల రూపాయల బాత్రూమ్ నేనే కట్టుకొని కోట్లు సంపాదించి, నువ్వు కోట్లు సంపాదిస్తావు, ఎంత సంపాదిస్తావు? 20 కోట్లు సంపాదిస్తావు నెలకి. 20,000 కోట్లు సంపాదించి ఉన్నారు దేశంలో. అంచేత 30 లక్షల రూపాయల బాత్రూమ్ అనేది కాదు. ప్లస్ గవర్నమెంట్ డబ్బు, గవర్నమెంట్ వాడుకోండి. ఆడు కడితే నువ్వు వాడవా? జయలలిత అనేది ఆడు కడితే నేను రాను, జయలలిత కడితే నేను రాను, అసెంబ్లీకి వెళ్ళి సొంతంగా డబ్బుల్లాగా ఇడుస్తుంది. ఏగానే ఉండదు అందరి దగ్గర. గవర్నమెంట్ డబ్బులతో గవర్నమెంట్ కట్టుతున్నప్పుడు ఏ గవర్నమెంట్ ఇస్తుందో వాడుకోవాలి. ఆడు కట్టిన బిల్లు ఇక్కడ ప్రజా వేదిక ఒకటి ఉంది ఇక్కడ తెలంగాణలో. దానికి నేను వెళ్ళానంటే మరి జరిగిన మీటింగ్ అది కేసీఆర్ ఆధ్వర్యంలోనే కట్టారు. అది ఇప్పుడు మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వాడుకుంది. అది అలా ఉండాలి. కానీ వాళ్ళు కట్టిన బిల్డింగ్ నేను వెళ్ళను, ఇన్ని పక్కన పెట్టు. అదేవిధంగా సురేష్ రామానాయుడు గారు బ్రహ్మాండమైన స్టూడియో కట్టారు. నాకు చెప్పాడు, నా జీవితంలో చేసిన పొరపాట్లు 2 చెప్పాడు. ఒకటి హైదరాబాద్లో స్టూడియో కట్టడం అని చెప్పాడు. ఇక్కడ కట్టడానికి నాకు చాలా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు చెప్పి నాకు ఆల్రెడీ 30 years అయింది. ఇప్పుడు ఏదైనా పనిచేస్తుందేమో రియల్ ఎస్టేట్ వాల్యూ కింద పనిచేస్తుందని అక్కడ స్టూడియో యాక్టివిటీస్ ఏమి ఉండవే. రామోజీ ఉండగా రామానాయుడు ఎవరు చేస్తాడు, చిన్న చేసుకుంటాడు. అంతేనా? ఈ రామానాయుడు స్టూడియో కట్టడానికి కూడా అంత కష్టపడ్డాడట. ఎవరో పెట్టారు కట్టమని, నాగేశ్వర గారు కట్టారు. నాగేశ్వర గారు అంటే ఎవరు? ఆయన వియ్యంకుడే కదా ఒకప్పుడు. తర్వాత విడిపోయారు నాగార్జున అమ్మాయిని. అది రోజు వాళ్ళు వియ్యంకుడే కదా ఆయన. ప్లస్ తెలుసా మీకు, రామానాయుడు గారికి ఆయనకి ఎప్పటి నుంచో బంధుత్వం ఉంది. ప్లస్ ఆయనకు కావాల్సిన ప్రొడ్యూసర్ కూడా. ఓకే, సో అటువంటిది ఆయన కట్టాడు అన్నపూర్ణ, మనం కూడా కట్టే బాగుంటుందని చాలా మంది అంటే అన్ని విధాలు సపోర్ట్ చేస్తే అది ₹20 అయిపోయిందట ఆ రాళ్ళు పగట్టు కొట్టడానికి. అంత కష్టపడి కట్టింది రామానాయుడు స్టూడియో హైదరాబాద్లో. సో అక్కడ కూడా అలాగే మంచి ల్యాండ్ తక్కువగా ఇచ్చారు. 7 లక్షలకి ఎంత ఇచ్చారు ఎకరం. అది ఇప్పుడు 30-40 కోట్లు ఉంటుంది ఎకరం. అది ఊరికి ఇచ్చినట్టు అది వైజాగ్లో. సో అది ఇచ్చారు కదా అని ఇన్వెస్ట్మెంట్ చేసి కట్టారు. ప్రమాణం కట్టాడు. ఇంకా బాగా డెవలప్ అయితే ఎక్కువ మంది షూటింగ్లు వస్తే ఇంకో 4-5 ఫ్లోర్లు కట్టొచ్చు వాళ్ళు. అక్కడ ఉన్నదానికే రావట్లేదు, దాన్ని అమ్మకానికి పెట్టారని. ఈ జగన్ గవర్నమెంట్ రావడం వలన అతను ట్రబుల్ చేశాడని. ఎలా ట్రబుల్ చేస్తాడు? ఇదే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ హిమ్. నువ్వు వచ్చేసి కొత్తగా అంటే గొడవ పెట్టడానికి ఫిట్టింగ్ ఏమైనా పెడతారు. ఇప్పుడు గీతం ఉంది, గొడవ పెట్టి ఎదురుగా పక్కకి 30-40 ఎకరాలు వచ్చేసరికి చెప్పేసి గోడ పక్కన కొట్టి నాశనం చేశారు దాన్ని, గీతం యూనివర్సిటీని. గీతం యూనివర్సిటీ అంటే ఎవరు? అదే బాలకృష్ణ అల్లుడు పూర్తి గారు. అది వైజాగ్లో బాలకృష్ణ 2వ అల్లుడు వాళ్ళ గ్రాండ్ ఫాదర్. అది ఇప్పుడు మళ్ళీ వచ్చారు, మళ్ళీ కట్టేసుకుంటారు వాళ్ళు. అర్థమైనప్పుడు జరిగేది ఇదే. ఆ విధంగా రామానాయుడు స్టూడియో ఇస్ ఫెంటాస్టిక్ స్టూడియో. అక్కడ కావాలంటే ఇంకొక 2-3 ఫ్లోర్లు కూడా కడతాడు సురేష్. ఇప్పుడు సెపరేట్గా సుమ్మనే ఉన్నాడు గవర్నమెంట్ కట్టాలన్నా ఒకటి వెళ్ళదు. గవర్నమెంట్ కడితేనే, గవర్నమెంట్ కడితే అలా ఉంటాయి, గవర్నమెంట్ లాగా ఉంటాయి స్టూడియోలు. అదేందా? ఇప్పుడు గవర్నమెంట్ లాగా ఉన్నది బాగా కడితేనే జగన్ తిడుతున్నారు. 30 లక్షల రూపాయల బాత్రూమ్ అని, 50 లక్షల రూపాయల బెడ్రూమ్ అని కడితే ఏంటంటాను? వాట్ ఈస్ దేర్? యూ హ్యావ్ టు గ్రో, యూ హ్యావ్ టు బికమ్ క్లాస్. నేను పవన్ కళ్యాణ్ ఎందుకన్నానంటే చాలా అమాయకత్వంగా మాట్లాడతాడు అతను. తప్పేంటి? ఏదో అనాలి కాబట్టి బాత్రూమ్ నుంచి అంటున్నారు. ఒక బిల్డింగ్ కింద ఉంటుంది, ఇంత ఉండాలి. ఆ కట్టిన దాంట్లో ఒక 10 కోట్లు అనుకో, 3 కోట్లు దొబ్బేసి ఉంటారు. అది ఎవరైనా చేస్తారు, ఇప్పుడు మీరైనా చేస్తారు. అది ఇప్పుడు చేయండి. పోలవరం స్పెషల్ స్టేటస్, సంపద సృష్టించడం చేయండి. మేము అందరూ చూస్తాం, అందరూ ఉన్నాం కదా. వీ విల్ బి వాచింగ్. నిజంగా చేస్తే నెక్స్ట్ గవర్నమెంట్ మళ్ళీ మీరే, లేకపోతే మళ్ళీ పడిపోతారు. మళ్ళీ జగన్ విల్ కమ్ బ్యాక్, లేదా కొత్త ఎవడన్నా వస్తాడు. అర్థమైంది ఇప్పుడు నీకు? ఇది జరుగుతూనే ఉంటుంది. అందులో ప్రజలు తెలివి మీరిపోయారు బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా. మళ్ళీ వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? బికాజ్ ప్రజలకు న్యాయం జరగాలి, ప్రజలకు లబ్ధి జరగాలి, స్టూడెంట్స్కి ఉద్యోగాలు రావాలి, నిరుద్యోగ సమస్య ఉండకూడదు. అవన్నీ మీటలు కాన్సన్ట్రేషన్ మానేసి 24 గంటల బడ్జెట్ తెచ్చుకుంటూ వెళ్తాడు. ఆడు ఇవ్వాలి కదా. ఇంకా అక్కడికి ఫైనాన్షియల్ మీటింగే జరగలేదు, బడ్జెట్ జరగలేదు. ఈలోగా ఈయన చంద్రబాబు నాయుడు వెళ్తున్నాడు. ఎందుకు ఇస్తారు వాళ్ళు? సమయం సందర్భం చూసి ఇస్తారు. నువ్వు అడిగినంత ఒకేసారి ఇచ్చేస్తే వాళ్ళు అక్కడ తలపై పెట్టుకుపోవాలి. స్పెషల్ స్టేటస్ ఎవరు? పోలవరం ఎవరు? ఓకేనా? ఈయన అడిగిన బడ్జెట్ ఎవరు? అడిగిన బడ్జెట్లో పావలా ఇస్తే గొప్ప, రూపాయి అడిగితే పావలా ఇస్తే చాలా చాలా గొప్ప. అర్థమైనప్పుడు సో ఇది జరగబోయేది. ఎక్కడ సంపద సృష్టిస్తాననే బిజినెస్ ఏమైనా ఉంటే పెట్టండి. రియల్ ఎస్టేట్ అక్కడైనా పోయేటి, విశాఖపట్నంలో పెట్టచ్చు. గవర్నమెంట్ భూములు ఇంకా ఉంటాయి, 1000 ఎకరాల్లో ఉంటుంది. అమ్మండి, ఇండస్ట్రీస్కి అమ్మండి, కర్నూలులో అమ్మండి, అక్కడ అమ్మండి. ఆంధ్రానంతా ఎక్స్ప్లాయిట్ చేసి డెవలప్ ఇట్. అన్ని చోట్ల డెవలప్మెంట్ చేసే బిల్డింగ్ కడితేనే. ఇక్కడ హైటెక్ సిటీ కట్టాడు కాబట్టి దానికి పునాదేశం వైఎస్ రాజశేఖర రెడ్డి.
తర్వాత కట్టారు వాళ్ళు, కట్టిన తర్వాత అది అన్నీ పెరిగినాయి. నువ్వు ఎక్కడైనా ఒక ఎస్టాబ్లిష్మెంట్ పడితే అక్కడ రియల్ ఎస్టేట్ పెరుగుద్ది. ఆ విధంగా సంపద సృష్టించండి. సంపద సృష్టించడం నాకంటే మీకే బాగా తెలుసు కాబట్టి గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి ఇవి చేయండి. దట్ ఈస్ వాట్ యు ప్రామిస్డ్. ఇక్కడ ఉన్న తెలుగుదేశం కూటమి ఉంది కదా, వాట్ హ్యావ్ యూ ప్రామిస్డ్ టు ద ఓటర్స్? మేము సంపద సృష్టిస్తాం, జగన్లాగా అడుగు తినేటట్టుగా అప్పులు చేయమన్నారు. మరి ఇప్పుడు ఏమన్నారు, మీరు అప్పులు చేయమన్నారు. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. సో అక్కడ సినిమా స్టూడియోలు పెట్టాలనే ఉద్దేశం మంచిదేనా, ఉన్నదాన్ని డెవలప్ చేయండి బాబు. సురేష్ కొంత రామనాయుడుగా స్టూడియో ఉంది, దట్స్ బ్యూటిఫుల్. ఆల్రెడీ వీళ్ళకి చాలా మందికి సినిమా ఫీల్డ్ వాళ్ళకి ఉన్నాయి ల్యాండ్లు. ఆ పేర్లు ఇప్పుడు చెప్పను, వాళ్ళు ఏడుస్తారు. ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడు అని చెప్తాను. వాళ్ళందరికీ ఉన్నాయి. దానికి పెట్టండి. పోస్ట్ ప్రొడక్షన్ అని, ప్రీ ప్రొడక్షన్ అని, యూనిట్స్ అని, లైట్స్ అని అన్ని పెట్టండి ముందు. అవన్నీ పెడితే అప్పుడు స్టూడియో పనిచేస్తుంది. కానీ ఊరిని 10 ఎకరాల్లో స్టూడియో కట్టేస్తే మాత్రం ఏ వర్కౌట్ అవ్వదు. సో మరి ఎప్పుడు అడిగాడు, లాస్ట్ టైం అడిగాడు, ఎవరైనా వెళ్ళారు, అందరూ చాలా 2-3 యాంకర్స్ కూడా డబ్బులు సంపాదించుకున్నారు అక్కడ. వాళ్ళ లెవెల్కి యాంకర్లు కూడా వెళ్ళి 7-8 ఎకరాలు 10 ఎకరాలు కొనుక్కున్నారు. ఎప్పుడు పోయి పత్తిత్తుల్లో మాట్లాడతారు ఏం తెలియకుండా జగన్ గవర్నమెంట్లో ఏం జరగలేదని. జగన్ గవర్నమెంట్ అంటే దానికి ముందేంటి, జగన్ బతిమాలాడు రమ్మని, నేను మీకు అన్నీ ఇస్తాను, ఇక్కడ జూబ్లీ హిల్స్ లాంటి ప్లేస్ కూడా ఇస్తాను అన్నాడు. ఓకే, అప్పుడు రాలేదు, ఇప్పుడు వెళ్తున్నారు. వెళ్ళినా కూడా ప్లీజ్ డూ ఇట్, వెళ్ళండి. మొదటి స్టూడియోకి ఒకసారి ఫీడ్ చేయండి. సురేష్ స్టూడియో ఉంది, రామనాయుడు గారి స్టూడియో, ఫెంటాస్టిక్ స్టూడియో అది. కావాలంటే ఇంకొక 4-5 ఫ్లోర్లు కట్టగల సమర్థత ఉన్న మనుషులు వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ప్రొడ్యూసర్స్, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్. ఎలా కట్టాడనే చెప్పేశాను ఇప్పుడు నేను.